హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈ 2024లో ఒక బేస్మెంట్ అనేది కట్టుకోవాలి అన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఏమేం మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు, వర్క్ ఎలా చేస్తారు, లోత్ అనేది ఎంత పెట్టుకుంటారు, పైన బేస్ యొక్క హైట్ అనేది ఎంత పెట్టుకుంటారు, అలాగే ఫిల్లింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి చూస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది. అందులో ఇల్లు కట్టుకునే ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి. లేదా మీరు వీడియో చూసి వెళ్ళిపోయేటప్పుడైనా సరే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మాకు మా ఛానల్కి సపోర్ట్ అనేది అందించండి. ఇక మనకి ముందుగా బేస్మెంట్ సైజ్ అనేది చూసుకుందామండి. బేస్మెంట్ వచ్చేసి మనం ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక ఇంటిని కట్టుకుంటున్నట్లయితే దానికి ఒక 120 గజాలు అనుకోండి. 120 గజాల్లో 1000 స్క్వేర్ ఫీట్ వచ్చేటట్లు హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటుంటే దానికి కట్టుకునే బేస్మెంట్ కి అయ్యే బడ్జెట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనకి ప్లానింగ్ కానించే మొదలు పెడదామండి. ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఈ ప్లానింగ్ ఒక 3000 రూపాయల నుంచి 5000 రూపాయల లోపు ఒక మంచి సిద్ధాంతి గారిని పిలిపించుకొని ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఇక ప్లానింగ్ అనేది తీసుకున్న తర్వాత దాని ప్రకారం మనం పునాదులు అనేవి తీయించుకుంటామండి. ఈ పునాదులు వచ్చేసరికి మనకి సింపుల్ గా 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలోనే మనం కట్టుకుంటున్నాం కాబట్టి దీనికి సుమారుగా 12 పిల్లర్స్ అనేవి మనం వేసుకుంటాం అనమాట. సో మనకి 12 గుంటలు అనేవి ఫస్ట్ తీసుకోవాలి. ఈ 12 గుంటలు అనేవి మనం మాన్యువల్ గా తీయించుకోవచ్చు, లేకపోతే మనకి జేసీబీ మిషన్స్ అయితే ఉంటాయి కదా, ఇలాంటి మిషన్స్ ద్వారా కూడా తీయించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ గుంట యొక్క సైజ్ అనేది ఎంత ఉండాలంటే లోత్ అనేది మనకి 5 అడుగుల నుంచి 6 అడుగుల లోతు వరకు కూడా మనం తీయించుకోవచ్చు. అలాగే హైటు వెడల్పు వచ్చేసరికి 4x4 అంటే 4 అడుగులు వెడల్పు 4 అడుగులు పొడవుతోటి ఉండేటట్లు మనం ఈ గుంటలు అనేవి తీయించుకోవాలన్నమాట. ఇవి మనకి పుట్టింగ్స్ వేసే గుంటలు. ఇప్పుడు మనకి ఒక గుంట తీసినందుకు మాన్యువల్ గా తీయించుకున్నట్లయితే 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. సపోజ్ మనకి 12 గుంటలు తీయాలనుకున్నట్లయితే మాన్యువల్ గా 6000 రూపాయలు అనేది కాస్ట్ అనేది అవుతుంది. అదే మీరు జేసీబీని పెట్టి తీయించే పని అయితే ఇది వీళ్ళు గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు. గంటకు వచ్చేసి ఒక 1300 రూపాయల నుంచి 1400 రూపాయల దాకా ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ 12 గుంటలు అనేవి తీయించుకోవాలంటే సుమారుగా వాళ్ళకి 3 నుండి 4 గంటల సమయం అయితే పడుతుంది. సో ఇక్కడ మీరు జేసీబీని పెట్టి తీయించుకుంటే 5600 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. మీరు మాన్యువల్ గా తీయించుకున్నా లేదా మిషన్ పెట్టి తీయించుకున్నా కూడా మీకు ఈక్వల్ గానే కాస్ట్ అనేది అవుతుంది. సో ఇలా మనకి పునాది గుంటలు అనేవి తీసేసిన వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే స్టీల్ అనేది తెప్పించుకొని పిల్లర్ బుట్టలు అనేవి రెడీ చేసుకోవటం. సుమారుగా ఈ బేస్మెంట్ కి మీకు వచ్చేసరికి 1 టన్ను వరకు కూడా మీకు స్టీల్ అనేది పడుతుంది. సో మనకి 75,000 రూపాయల వరకు కూడా మీకు ఇక్కడ స్టీల్ కి అయితే కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. ఇక మనకేంటంటే ఈ బుట్టలు అనేవి కట్టేసుకొని మనం నార్మల్ గా కాంక్రీటు ఇవన్నీ కూడా వేసేసుకుంటూ ఉంటాం. వీటికి సంబంధించి నెక్స్ట్ మనకి సిమెంట్ బ్యాగ్స్ అయితే అవసరం అవుతాయి. ఈ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని కావాలంటే సుమారుగా మీకు 100 బ్యాగులు అయితే మీకు ఇక్కడ ఖర్చు అవుతాయి అనమాట. 100 బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ధర వచ్చి 380 రూపాయల చొప్పునే తీసుకున్నట్లయితే ఇది బ్రాండ్ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని బ్రాండ్స్ 400 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది చేస్తూ ఉంటాయి, మీరు తీసుకునే బ్రాండ్ని బట్టే. సో మనకి 100 బస్తాలకి 380 రూపాయల చొప్పున 38,000 రూపాయల దాకా మీకు సిమెంట్ కి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే మనం ఈ పుట్టింగ్స్ లో ఫస్ట్ వచ్చేసరికి 40 mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసరికి 20 mm కాంక్రీట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ కాంక్రీట్ ఎంత కావాలంటే సుమారుగా 4 నుండి 5 యూనిట్స్ వరకు కూడా మనకి ఇక్కడ ఈ బేస్మెంట్ లో పుట్టింగ్స్ కానీ పైన వేసుకునే పిల్లర్స్ కానీ ప్లింత్ బీమ్స్ కానీ వీటికైతే పడుతుంది అనమాట. సో మనకి 4 నుండి 5 యూనిట్స్ అనేది పడుతుంది కాబట్టి ఒక యూనిట్ ధర 3800 రూపాయల నుండి 4000 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. సో ఆ విధంగా మనకి 5 యూనిట్లకి 4000 రూపాయలు చొప్పున చూసుకుంటే 20,000 రూపాయల దాకా కూడా మీకు ఇక్కడ కంకర్ కి కాస్ట్ అనేది అవుతుంది. ఇక అలాగే శాండ్ ఇసుక వచ్చేసి సుమారుగా మనకి 5 యూనిట్ల నుంచి 6 యూనిట్ల వరకు కూడా మనకి ఇక్కడ పడుతుందండి. ఒక యూనిట్ ధర అనేది 4000 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు. కొన్ని ఏరియాలో 4500 5000 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేస్తున్నారులేండి. ఇది ఏరియాలను బట్టి ఉంటుంది. సో మనం అక్కడ ఒక యూనిట్ కి 4000 రూపాయల చొప్పున 6 యూనిట్లు తీసుకుంటాం. 24,000 రూపాయలు అనేది మనకి ఇక్కడ ఇసుకకి శాండ్ కి అయితే ఖర్చు అనేది అవుతుందండి. అలాగే బేస్మెంట్ మొత్తం కట్టుకోవడానికి రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఈ రెడ్ బ్రిక్స్ వచ్చేసి మనకి సుమారుగా ఒక 6000 రెడ్ బ్రిక్స్ వరకు కూడా మనకి ఇక్కడ పడతాయండి. 6000 బ్రిక్స్ అంటే మనకి ఒక బ్రిక్ ధర అనేది 10 రూపాయల నుండి 12 రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారు. మంచి క్వాలిటీ బ్రిక్ కావాలి అన్నట్లయితే. లేదు కొంచెం నార్మల్ గా కావాలంటే 8 రూపాయల్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ మీరు తీసుకునే బ్రిక్ ని బట్టే కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ 6000 బ్రిక్స్ కి 11 రూపాయల చొప్పునే మంచి క్వాలిటీ బ్రిక్ అనేది తీసుకుంటే 66,000 రూపాయలు అనేది మీకు రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అవుతుంది. ఇక అలాగే వర్కర్స్ కి
మనకి ఫస్ట్ వచ్చేసరికి రాడ్ బెల్డింగ్ వర్క్ అనేది చేస్తారండి. అంటే మనకి పిల్లర్ బుట్టలు కట్టడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అలాగే మనకి నెక్స్ట్ మేస్త్రి గారి వర్క్ వచ్చేసరికి పుట్టింగ్స్ వేయించడం, అలాగే ఇందులో మనకి ఏంటంటే ముఠా వాళ్ళని తీసుకొచ్చి మిల్లర్స్ ఇలాంటివన్నీ పెట్టి ప్లింత్ బీమ్స్ ఇలాంటివన్నీ వేయించడం, కట్టుబడి అనేది కట్టడం, ఇలా ఈ వర్క్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. వీటన్నిటికీ కలుపుకొని సుమారుగా మీకు 1,00,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టోటల్ మెటీరియల్ అనేది ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక బేస్మెంట్ అనేది కట్టుకోవాలి అన్నట్లయితే మనకి ఎంత ఖర్చు అవుతుందంటే 3,31,600 రూపాయల దాకా మీకు ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది. ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక బేస్మెంట్ అనేది ప్రెజెంట్ ఈ 2024లో కట్టుకోవాలి అన్నట్లయితే. ఇది మనకి ఇంకా బేస్మెంట్ అనేది ఫిల్లింగ్ అయితే చేయలేదు, జస్ట్ బేస్మెంట్ అనేది కట్టుకున్నాం. బేస్మెంట్ హైట్ పైకి వచ్చేసరికి 3 అడుగులు లేదా 3.5 అడుగులు హైట్ అనేది పెట్టుకుంటాం. కింద వచ్చేసరికి మనకి 6 అడుగులు అనేది వస్తుంది లేదా 5 అడుగులు అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకునే ఒక బేస్మెంట్ కి మాత్రమే. ఇప్పుడు మనం ఫిల్లింగ్ అనేది చేయించుకోవాలంటే సుమారుగా మీకు ఒక 80,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా బేస్మెంట్ ఫిల్లింగ్ చేసుకోవడానికి కాస్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ గానీ వర్క్ గానీ వీటి యొక్క ప్రాసెస్ అంటే మనకి పుట్టింగ్స్ వేసుకోవడం గానీ, పైన పిల్లర్స్ వేసుకోవడం గానీ, అలాగే ప్లింత్ బీమ్ అనేది వేసుకోవడం గానీ, ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి